మానవత్వం అనే మాట పలుమార్లు వింటుంటాం కదా. అంటే ప్రతి జీవిలోనూ మనిషి తనను తాను దర్శించుకోగలిగితే, ఆ జీవి బాధలోనూ సంతోషంలోనూ భాగం పంచుకోగలిగితే అదే మానవత్వం. దయగల హృదయం దైవ నిలయం. అయితే హృదయాన్ని దేవాలయంగా మలుచుకోవడంలో పెరుగుతున్న కుటుంబ వాతావరణం, చూస్తున్న సమాజం పాత్ర చాలా ఉంటుంది. చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడికి ఓసారి అనుమానం వచ్చింది. తన ఉన్నతికి కారణం శారీరక బలమా, ధైర్యమా, రాజసంపదల, లౌక్యమా, బుద్ధిబలమా అని. చాణుక్యుల వారిని పిలిచి అడిగారట. అవేవీ కాదు, నీ బలం నీ కుటుంబమే, నీ పెంపకమే అన్నారట. మరి కుటుంబం అంటే ఏంటి? తల్లి, తండ్రి, తోబుట్టువులు మాత్రమేనా? వసుధైక కుటుంబం అన్నది భారత సాంస్కృతిక ఔన్నత్యం కదా. నేల మీద జీవిస్తున్న ఉదార చరిత్రైన వారందరూ ఒకటే కుటుంబం అని దీని అర్థం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనే మంచి భావనను పెంచే పెంపకం దేశాభివృద్ధికి కూడా అవసరం. వ్యక్తి, కుటుంబం అనేవి రెండు వేర్వేరు విషయాలు కాదు. వ్యక్తులుగా వేరైనా సమాజానికి, తద్వారా దేశానికి కూడా సమిష్టిగా శక్తినిచ్చే ఔషధం కుటుంబమే. మాతా సత్యం, పితా జ్ఞానం, భ్రాతా ధర్మ, సఖా దయా, పత్ని శాంతి, పుత్ర క్షమ అంటుంది వేదం. ఈ బాంధవ్యాలన్నీ ఏమిటి? నేను నుంచి మనం వైపు పైన. ప్రపంచం అంతటా అందరూ ఇలా కనుక ఆలోచిస్తే ప్రశాంతత చేకూరుతుంది. లోక సమస్త సుఖినో భవంతు అంటూ అనుదినం మనం కోరుకుంటున్నట్లుగా భద్రత చేకూరుతుంది. భద్రత ఉన్న చోట భగవంతుడున్నట్లే. ధర్మం 3 పాదాలపైన నడిచిన త్రేతాయుగంలో సైతం కైక వంటి స్వార్థపరులు, వాలి వంటి అల్పజ్ఞులు, రావణుడి వంటి కాముకులు ఉన్నారంటే ధర్మం ఒక్క పాదం మీద కుంటుతూ నడుస్తున్న ఈ యుగాన్ని గురించి చెప్పేదే ఉంది. కానీ యుగాలు మారినా ప్రపంచంలో ఇంకా మనగలిగే పరిస్థితులకు కారణం మానవాళి గురించి ఆలోచించే అద్భుత వ్యక్తుల అంతరంగ బలం. వారి బోధనలతో, వారి మార్గదర్శకత్వంతో నడిచి సొంత లాభం మానుకున్న మహనీయుల వల్లే. ఎంత కాదనుకున్నా అది కుటుంబం నుంచి ఇచ్చిన బలమే, ఆ ఆలంబనే, పెంపకంలోని సంస్కారమే. పిల్లలకు త్యాగం, దానం, ధర్మం, అహింస వంటివి ఖచ్చితంగా నేర్పాలి. అలాగని అక్కడితో సరిపెడితే అది సరైన పెంపకం కాదు. తాను, తన కుటుంబం, తన చుట్టూ ఉన్న సమాజం నిర్భయంగా బతకాలంటే కావలసిన ధైర్యం, తెగువ, అనివార్య పరిస్థితుల్లో చూపాల్సిన కఠినత్వం కూడా అవసరమే. దేశం పట్ల, దాని భద్రత పట్ల ప్రతి ఒక్కరికి అంకిత భావం ఉండేలా పిల్లల పెంపకం ఉండాలి. మన విద్యా వ్యవస్థ తమ పాఠ్యాంశాలలో, శిక్షణల్లో ఈ అంశాన్ని చేర్చుకోవాలి అంటున్నారు నందిరాజు పద్మలత జయరాం గారు. వారికి కృతజ్ఞతాభివందనాలు. ప్రాజ్ఞులు, విజ్ఞులు ఇది కార్యాచరణ చేస్తే ఊరికి ఉపకారమే మరి.